హలో గైస్ ఈ పీజీకి ఇప్పుడు మనమైతే షిఫ్ట్ అయిపోతున్నాం. ఇంకైతే 4 షేరింగ్ బెడ్లు బాగా అతికిచ్చేస్తున్నాయి. రూమ్ కొంచెం క్లీన్గానే ఉంది. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీంట్లో. అండ్ వెస్ట్రన్ ఈ గీజర్ సేమ్ మన పాత పీజీ లాగే. కానీ ఈ పీజీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ ఓపెన్ ప్లేస్ వల్ల ఈ పీజీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అంటే మళ్ళీ మనం పైకి వెళ్ళి కూడా చూడొచ్చు, కానీ పైకి వెళ్ళొచ్చో లేదు ఇప్పుడు తెలియదు, సో పోలేదు. ఇక్కడ కింద నుంచే చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. రూమ్ నుంచి బయటకు వస్తే ఈ వ్యూ బాగా కనిపిస్తుంది మనకి. ఇంకా మనం చూడండి తెచ్చినప్పుడు ఓపెన్ చేసే బ్యాగ్ ఇప్పుడు చూడండి ఎంత దుమ్ము పట్టిపోయింది. ఇప్పుడు ఇది క్లీన్ చేసేలాగా నాకు సినిమా కనిపించేస్తుందిలే, అర్థమైపోయింది నాకు ఈరోజు నా పొజిషను. బా ఫైనల్గా అయితే క్లీన్ చేసాను. నాకైతే చెమటలు పట్టేసి అది క్లీన్ చేసేలేవే. ఇంకా అలాగే మన బెడ్షీట్లు క్లాత్స్ అన్నీ నీట్గా వాషింగ్ మిషన్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోదాం అనేసి ఇంక అన్నీ అయితే మిషన్కి వేసేసా. ఇంకా ఈ బ్యాగ్ చూడండి ఎంత క్లీన్గా అయిపోయింది. ఇంకన్నీ ఫోల్డ్ చేసేసుకొని నీట్గా సర్దేసుకుందాం బ్యాగ్. అసలు ఇది ఎందుకు తెచ్చాను ఇప్పుడు తెలియదు, ఏదో చలి పుడుతుందని తెచ్చుకున్నా. తెచ్చేనే కానీ బ్యాగ్లోంచి బయటికి కూడా తీలా. ఇంక నీట్గా మన డ్రెస్సులు అన్నీ సగం బ్యాగ్ అదే ఆక్రమించేసింది. నీట్గా సర్దేసుకున్నాం. ఓకే మరి ఇంకా కానీ ఈ బెడ్లు మాత్రం వెళ్ళి మిస్ అయిపోతున్నా. ఎందుకంటే చాలా ఫ్రీగా బాగుంటాయి బెడ్లు, నాకు వెళ్ళి ఇష్టం ఈ రూమ్లో. ఇంకా మనం అయితే వెహికల్ కూడా బుక్ చేసేసుకున్నాం. కింద అయితే వచ్చేసింది. ఇంకా మనం బై బై చెప్పేయాలి పీజీకి. అబ్బా కొంచెం ఫ్రీ అయ్యాను. ఈ ఆట ఆయన చూడన్నా సారా వయ్య 100లో పోతున్నాడు. కాస్త చిన్నగా పోవచ్చు కదా నాయన అనుకున్నా. ఓకే మరి బై బై, థ్యాంక్ యూ.